హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. వెల్కమ్ బ్యాక్ టు వికీటాక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, మనకి అమెజాన్లో రేపటి నుంచి గ్రేట్ ఇండియన్ డే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. బట్ ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళకైతే ఈరోజు ఆఫ్టర్నూన్ 12 నుంచి యాక్సెసిబుల్ అయితే ఉంది. సో ఏదైనప్పటికీ కూడా మనకి OnePlusలో హై అండ్ చూసుకుంటే ఫ్లాగ్షిప్ కేటగిరీలో OnePlus 8 అదేవిధంగా 8 Pro అయితే ఎప్పటి నుంచో మనకి లాంచ్ అయినాయి యాక్చువల్లీ. బట్ OnePlus 8 అనేది జస్ట్ 2 బ్యాగ్స్ అయితే మనకి లాంచ్ చేశారు. బట్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, OnePlus 8 కొనాలా లేదా 8T కొనాలా, ఎందుకంటే ఈ రెండింటి మొబైల్ ఫోన్స్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ జస్ట్ 3000 రూపీస్. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ సైడ్ బై సైడ్ కంపేర్ చేసి సో ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ అనేది చూసేద్దాం. సో anyhow guys, let's get started. Hi everyone, please subscribe this Wikitech channel and tap on the bell icon to receive the further notifications. సో ఫ్రెండ్స్, ముందుగా మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ 2 మొబైల్స్ ఫోన్స్ కూడా మనకి 6.55 ఇంచెస్ సో ఫ్లూయిడ్ AMO LED HDR10 సపోర్టెడ్ డిస్ప్లే. బట్ మనకి OnePlus 8 స్క్రీన్ రిఫ్రెష్ చూసుకుంటే 90 Hz, OnePlus 8T కొత్తగా లాంచ్ అయిన మొబైల్ ఫోన్ యొక్క స్క్రీన్ రిఫ్రెష్ వచ్చేసరికి 120 Hz అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెండు స్క్రీన్స్ కూడా ఫుల్ HD+ సపోర్టెడ్, HDR10 సపోర్టెడ్. సో డెఫినెట్లీ మనకి పిక్చర్ యొక్క క్వాలిటీ, ఎస్పెషల్లీ చాలామంది నెట్ఫ్లిక్స్ వాడతారు. సో అటువంటి వాళ్ళకి రెండు మొబైల్ ఫోన్స్ కూడా డెఫినెట్లీ పిక్చర్ క్వాలిటీ కానీ, వీవింగ్ యాంగిల్స్ కానీ, కలర్ ప్రొడక్షన్స్ కానీ డెఫినెట్లీ 2 మొబైల్ ఫోన్స్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. ఎటువంటి చేంజ్ అయితే ఉండదు. బట్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 90 Hzతో పోల్చుకుంటే 120 Hz అనేది కొద్దిగా పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ బాగుంటుంది. బట్ టు బి ఫ్రాంక్గా మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ డేస్లో 120 Hz సపోర్ట్ అయితే చేసే యాప్సే లేవు. టు బి ఫ్రాంక్గా మనకి 90 Hz సపోర్టింగ్ యాప్సే లేవు. అటువంటిప్పుడు 120 Hz సపోర్టింగ్ యాప్స్ అనేది ఇంకెప్పుడు వస్తే మనం చెప్పలేము. సో డెఫినెట్లీ ఈ రెండు మొబైల్ ఫోన్ డిస్ప్లే వైపు చూసుకుంటే మాత్రం రెండు ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే OnePlus 8Tలో 120 Hz ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్లో 120 Hz సపోర్టింగ్ యాప్స్ కానీ వస్తే అప్పుడు అది యూజ్ అయ్యింది, బెటర్ పర్ఫార్మెన్స్ ఇంకా 90 Hzతో పోల్చుకుంటే. బట్ ఏదైనప్పటికీ కూడా ఈ రెండు కూడా డిస్ప్లే వైజ్ మాత్రం ఈక్వల్లే. ఇంకా ఆండ్రాయిడ్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 మనకి Android 10 అదేవిధంగా Oxygen 11తో OnePlusలో కస్టమ్ వాయిస్ Oxygen 11తో రన్ అవుతుంది. బట్ OnePlus 8T మాత్రం అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 11 Oxygen OS 11తో రాబోతుంది. ఇంకా ప్రాసెసర్ GPU గురించి రెండు మొబైల్ ఫోన్స్ కూడా స్నాప్డ్రాగన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అయిన X65 ప్రాసెసర్తో రన్ అవబోతుంది. ఇది ఒక 7nm మీద బిల్డ్ అయిన ప్రాసెస్, ద బెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ ఫ్యామిలీలో. అంతేకాదు ఇది ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. సో డెఫినెట్లీ ప్రాసెసర్ వైజ్ చూసుకుంటే రెండు మొబైల్ ఫోన్ ఈక్వలే. అదేవిధంగా GPU డిపార్ట్మెంట్ బోత్ మొబైల్ ఫోన్స్ కూడా అరౌండ్ 650 వాడడం జరిగింది. సో డెఫినెట్లీ మనకి ఎటువంటి చేంజ్ అయితే ఉండదు ఇంకా ప్రాసెసర్ విధంగా చూసుకుంటే. బట్ స్టోరేజ్ టైప్ వచ్చేసరికి మాత్రం ఇట్ విల్ బి టఫ్ చేంజ్. 2 మొబైల్ ఫోన్స్ కూడా ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ చూసుకుంటే 8GB ర్యామ్ విత్ 128GB, అదేవిధంగా 12GB ర్యామ్ విత్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ రావడం జరిగింది. కాకపోతే ఇక స్టోరేజ్ టైప్ వచ్చేసరికి OnePlus 8లో UFS 3.0 వాడడం జరిగింది. బట్ OnePlus 8Tలో స్టోరేజ్ టైప్ వచ్చేసరికి UFS 3.1. అంటే డెఫినెట్లీ ద రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది OnePlus 8తో పోల్చుకుంటే OnePlus 8Tలో లిటిల్ బిట్ ఆఫ్ బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్న స్పెక్స్ పెద్దగా వేరియేషన్ అయితే ఏమీ ఉండదు. బట్ కెమెరా డిపార్ట్మెంట్లో అయితే లిటిల్ బిట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. సో మనం ముందు రెండు మొబైల్ ఫోన్స్ ఒక బ్యాక్ సైడ్ చూసుకుంటే 48 MP ప్రైమరీ కెమెరా ఇవ్వడం జరిగింది. అది కూడా సోనీ సెన్సార్ IMX586. అంతేకాదు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అయ్యింది. సో ఎవరికైతే ఫోటో చేసినప్పుడు హ్యాండ్స్ షేక్ అవుతాయో వాళ్ళకైతే పిక్ తీసేటప్పుడు కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఎనేబుల్ అయి ఉంది కాబట్టి పిక్స్ అనేది బ్లర్గా రాకుండా నీట్గా వస్తాయి. ఇంకా సెకండరీ కెమెరా గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్ ఫోన్స్ కూడా 16 MP సెల్ఫీ కెమెరా అల్ట్రా వైడ్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ మనకి OnePlus 8లో అల్ట్రా వైడ్ ఏరియా ఆఫ్ ఫీల్డ్ కవర్ అయ్యేది 116 degrees. కాకపోతే మనకి OnePlus 8Tలో 123 degrees అయితే కవర్ అవుతుంది. సో డెఫినెట్గా OnePlus 8T అనేది కొద్దిగా బెటర్ ఏరియాని కవర్ చేస్తుంది. ఇంకా అదేవిధంగా మనకి OnePlus 8లో థర్డ్ కెమెరా వచ్చేసరికి 2 MP. ఇది ఒక మ్యాక్రో కెమెరా. సో డెఫినెట్లీ 2 MP అంటే ఇది డమ్మీ. కంపెనీస్ వాళ్ళు హైప్ క్రియేట్ చేయడానికి ఇస్తూ ఉంటారు. సో డెఫినెట్లీ డమ్మీ. ఈ 2 MP తీసే బదులు మనకి 48 MP తీసిన షార్ట్స్ మ్యాక్రో కూడా చాలా బాగుంటాయి. సో అదేవిధంగా మనకి OnePlus 8Tలో చూసుకుంటే 5 MP మ్యాక్రోకి ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్లీ మ్యాక్రో షాట్స్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి 5 MP ద్వారా. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ 4th కెమెరా కూడా ఇచ్చారు ఈ OnePlus 8Tలో. అదే మనకి 2 MP ఫర్ ద డెప్త్ అండ్ యూజెస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా వీడియో డిపార్ట్మెంట్కి వచ్చేసరికి రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి 4K ఫుటేజ్లో 30 frames అదేవిధంగా 60 frames రికార్డ్ చేస్తుంది. 1080 ఫుటేజ్ వచ్చేసరికి 30, 60, 240 frames రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా స్లో మోషన్ వీడియో క్యాపబిలిటీ కూడా ఉంది. అంతేకాదు మనకి వీడియో డిపార్ట్మెంట్
ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఎనేబుల్ చేశారు. ఫ్రెండ్స్, ఇంకా ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ అయితే ఇవ్వడం జరిగింది. 1080 ఫుటేజ్తో మనం 30 ఫ్రేమ్స్ రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇంకా ఆడియో డిపార్ట్మెంట్ మాట్లాడుకుంటే రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి 3.5 mm జాక్ అయితే లేదు. బట్ స్పీకర్ టైప్ వస్తే మాత్రం స్టీరియో స్పీకర్. సో డెఫినెట్లీ సౌండ్ క్వాలిటీ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంతేకాదు డాల్బీ అట్మాస్ సపోర్టెడ్. సో డెఫినెట్లీ స్పీకర్స్ వైజ్ మాత్రం ఓకే అని చెప్పుకోవచ్చు. బట్ 3.5 mm జాక్ అయితే ఇవ్వలేదు. ఇంకా కనెక్టివిటీ డిపార్ట్మెంట్కి మాట్లాడుకుంటే రెండు మొబైల్ ఫోన్స్ మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. వైఫై డైరెక్ట్, వైఫై హాట్స్పాట్, బ్లూటూత్ 5.1, GPS, NFC సపోర్ట్ కూడా ఉంది. అంతేకాదు టైప్ సి పోర్ట్ 3.1తో రావడం జరుగుతుంది. సో ఎటువంటి చేంజ్ అయితే లేదు ఇక్కడ. కాకపోతే మనకి ఇంకా మేజర్ చేంజ్ ఇక్కడ ఏంటి అంటే బ్యాటరీ డిపార్ట్మెంట్. OnePlus 8లో చూసుకుంటే మనకి 4300 mAh బ్యాటరీ విత్ 30 వాట్స్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కాకపోతే ఇక్కడ మన OnePlus 8Tలో బ్యాటరీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేశారు. 4500 mAh. అంతేకాదు ఇంకా ఛార్జర్ వాళ్ళు మనకి 65 వాట్స్ సపోర్టింగ్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో హ్యూజ్ చేంజ్ ఎక్కడ ఉంది అంటే ఈ సపోర్టింగ్ ఛార్జర్ దగ్గరే 65 Hz అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా చివరిగా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 వచ్చేసరికి 40,000 రూపీస్. అదేవిధంగా OnePlus 8T వచ్చేసరికి 43,000 రూపీస్. సో ఇక మనకి 3,000 రూపీస్ ఎక్స్ట్రా మీరు హై రిఫ్రెష్ రేట్ 120 Hz కావాలనుకుంటే, అదేవిధంగా స్టోరేజ్ టైప్ వచ్చేసరికి 3.1 లిటిల్ బిట్ ఆఫ్ రీడ్ అండ్ రైట్ స్పీడ్ బాగోవాలి అనుకుంటే, అదేవిధంగా మనకి బ్యాక్ సైడ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కావాలి అనుకుంటే, ఇంకా మేజర్ చేంజ్ ఏంటి అంటే 65 వాట్స్ సపోర్టింగ్ ఛార్జర్ కావాలనుకుంటే డెఫినెట్లీ మనం 3,000 రూపీస్ ఎక్సెస్ ఇన్వెస్ట్ చేసి OnePlus 8T అని తీసుకోవడం బెటర్ ఆప్షన్ అయ్యింది. అంతేకాదు అమెజాన్లో మనకి HDFC కార్డు యూజ్ చేయడం వల్ల 10% డిస్కౌంట్ వస్తుంది. సో దాదాపు మనకి 3,000 రూపీస్ లెస్ అయింది. సో ఒకసారి మీరు ఆలోచించుకొని డిసిషన్ తీసుకోండి. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకుంటే OnePlus 8 అదేవిధంగా OnePlus 8 డిజైన్ బోత్ ఫ్రంట్ సైడ్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ దగ్గర లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ అయింది. అది మీ యొక్క పర్సనల్ ప్రియారిటీ. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం. మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే జస్ట్ ఆస్క్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు అసిస్ట్. టేక్